తేదీన మంత్రివర్గ సమావేశం అట. 23rd రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన జరగబోతున్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు రాబోయే 3 నెలల్లో తాగునీరు, ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. భూసేకరణ, భూముల కేటాయింపులు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలు కూడా ఎజెండాలో ఉండబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలు, నగర మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ నెల 19, 20 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకులతో జరిగే సమావేశానికి మంత్రులందరూ వెళ్తున్నందున దీనిపై అక్కడే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెబుతున్నాయి. రైతు భరోసాపై మంత్రివర్గంలో చర్చించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంటారా లేక ముందుగానే విడుదల ప్రారంభిస్తారా అన్నది చూడాల్సి ఉన్నదట. ఇప్పుడు ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 19-20 ఢిల్లీకి పోయి ఇక్కడ వాళ్ళందరితో మాట్లాడి 23వ తేదీన ఇక్కడ సమావేశం పెడతారు. ఆడ అన్ని డిస్కస్ చేసి అందులో ఏం పెట్టాలో ఏం కథ అని డిస్కస్ చేసిన తర్వాత 23న ఇక్కడ మాట్లాడి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎలక్షన్స్ ఉంటాయా ఏంది కథ వ్యవహారం అన్నది ఆ రోజు తేలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు రెండే ఉన్నాయి, పెడతారా పెట్టరా. పెట్టకపోతే ఇప్పుడు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన 500 కోట్లు ఏమో మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్నది ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ March 14th 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ దాకా పోతుంది, ఎండాకాలం వస్తుంది, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా వీళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ కంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద ఫోకస్ ఉన్నది. ఇప్పుడు నిన్న ఏదో చూసినా హైదరాబాద్లో 7 చెత్త కనబడొద్దని ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడు. ఇంతకాలం ఎందుకు చేయలేదు రివ్యూ? 7 చెత్త అన్నే ఉంది కదా. ఇప్పుడు ఆ రివ్యూ ఎందుకు చేసిండు? ఎలక్షన్లు ఉంటాయి జిహెచ్ఎంసీ ఎప్పుడో, ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ప్లాన్ చేస్తారు. మేబీ నేను కూడా ఆగస్టులో ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఆ జిహెచ్ఎంసీ 3 భాగాలైంది కదా. ఆ 3 కార్పొరేషన్స్లో ఎలక్షన్లో గెలవడం అన్నది పెద్ద సవాల్. ఇప్పుడు అది మామూలు ఎలక్షన్ కాదు, మినీ సంగ్రామమే. ఇక మినీ సంగ్రామం ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తానికి లింక్ అయి ఉన్నటువంటి ఏరియా కదా ఇదంతా. ప్రతి కుటుంబం నుంచి కొడుకో కూతురో ఎవరో ఒకరు హైదరాబాద్కి వచ్చి పోతుండడమో లేకపోతే ఇక్కడ పనిచేస్తుండడమో ఏదో ఒకటి ఉంటుంది ప్రతి ఫ్యామిలీకి. సో కాబట్టి ఇది మినీ తెలంగాణ ఎలక్షన్ కింద మనం చూడాల్సిందే. సో దాని మీద ఫోకస్. అండ్ దట్టు ఇది అర్బన్ ఏరియా. ఈ అర్బన్ ఏరియాల్లో బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది. బీఆర్ఎస్ మొన్న చూసిన పటాన్ చెరు, ఇటు చేవెళ్ళ ఏరియాల్లో కొంత స్ట్రాంగ్గానే కనిపించింది. వాళ్ళకి జిహెచ్ఎంసీలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారంటే జిహెచ్ఎంసీలోనే గెలిచారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది. సో ఇన్ని ఈక్వేషన్స్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ మరింత రసవతరం. మళ్ళీ అక్కడ ఎంఐఎం ఒకటి. ఎంఐఎం వాళ్ళు హైదరాబాద్లో కొన్ని సెగ్మెంట్స్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ ఇదంతా ఉన్న దగ్గర. సో కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఎలక్షన్ మీదనే ప్రధాన ఫోకస్ ఉండే అవకాశం ఉంది. నేను అనుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీని పెద్దగా వాళ్ళు ఇదిలోకి తీసుకుంటలే. అసలు పెడతారా పెట్టరా అన్నది ఒకటి చర్చ ఉందట. కానీ పెట్టాలి అన్న ఆలోచనలోనే ఉన్నట్టు మనకున్న సమాచారం. చూడాలి ఏం జరుగుద్దో. చెత్త కనిపిస్తే అంతే. 3 కార్పొరేషన్లలో ప్రత్యక్ష పరిశీలనకు వస్తా. కమిషనర్లు ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో టూర్లు చేయాలి. హైదరాబాద్లో శుభ్రతకి ప్రాధాన్యం ఇవ్వాలి. బహుళ అంతస్తుల పార్కింగ్, స్కైవాక్ మార్కెట్లు పరిశీలించండి. పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎందుకు ఇదంతా హడావుడి? ఎలక్షన్లు. జిహెచ్ఎంసీ 3 భాగాలైంది, 300 డివిజన్లు, 3 కార్పొరేషన్లకి అధికారులను నియమించినారు, డివైడ్ చేసిర్రు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ పెట్టాలి. అదొక మినీ సంగ్రామం. ఇక అక్కడ కనుక ఓటమి చెందితే 3 కార్పొరేషన్లు కైవసం చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తెలంగాణ మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీ ఉన్నది అర్బన్ కాబట్టి, హైదరాబాద్ కాబట్టి, బీఆర్ఎస్గా వాళ్ళకి మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిచిందే హైదరాబాద్ కోర్ ఏరియాలో, అధికారంలో కాంగ్రెస్ ఉన్నది అండ్ ఎంఐఎం ఉన్నది. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణకి హైదరాబాద్ రాజధాని కాబట్టి ఈ ప్రాంతంతో సంబంధాలు, ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేయడమో ఏదో ఒక పని మీద రావడమో లింక్ ఉంటుంది రాజధాని కాబట్టి. సో కాబట్టి ఎలక్షను ఆల్మోస్ట్ ఇది అసెంబ్లీ ఎలక్షన్ లాగానే చూస్తారు అందరూ. అసెంబ్లీ ఎలక్షన్ లాగానే చూస్తారు. అందుకే ఇది మినీ సంగ్రామం కింద జరగబోతున్నది కాబట్టి దాని మీద పెద్ద ఫోకస్ పెడుతున్నాడు. మున్సిపల్ మినిస్టర్ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఇక మొత్తం దాని మీద ఫోకస్ గట్టిగా చేస్తున్నాడు. అందుకే ఇక శుభ్రత, చెత్త ఏడు ఉండొద్దు, అది ఏడు ఉండొద్దు, ఇవన్నీ. ఇక నీకు హైడ్రా కనబడదు చూడండి. ఇక ఇక్కడ నుంచి నాకు తెలిసి హైడ్రాని బాబు నువ్వు సైలెంట్గా ఉండు బాబు, ఇక అనవసరంగా నాకు లొల్లి అవుతుందని
సైలెంట్ చేయకపోతే అడగండి మీరు. ఇక హైడ్రాని ఇప్పుడు కూడా కంటిన్యూ చేసింది అనుకో, ఇక కథమే. ఇక నీకు 3 కార్పొరేషన్లు ఎవడు కాపాడాడు ఇక. సో ఎలక్షన్ కోసం అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇక పరిషత్ పోరు 10వ తరగతి పరీక్షలకు ముందా తర్వాత తర్జన భర్జనలో సర్కార్ 23వ తేదీన క్యాబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందట. వీళ్ళు 19, 20 రోజు ఢిల్లీకి పోతున్నారు అందరు మంత్రులు అంతా. ఆడ అలా హైకమాండ్ లీడర్లతో భేటీ అయిన తర్వాత వస్తారు. వచ్చి 23న క్యాబినెట్ భేటీ ఉంటుంది. ఆ క్యాబినెట్ భేటీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ దాకా ఉన్నాయి. దానికి ముందు పెట్టాలన్నా తర్వాత పెట్టాలన్నా డిసైడ్ చేస్తారట. తర్వాత పెడితే మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కథ ఇదంతా లేట్ అవుతుంది. ఇప్పుడు ముందు పెట్టాలంటే సమయం చాలా తక్కువ ఉన్నది. ఈ సమయంలోనే ఖతం చేయాలి అంటే 23, 24కే నోటిఫికేషన్ రావాలి. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ రైతు భరోసా ఇప్పటికే చాలా లేట్ అయింది. జనవరిలోనే స్టార్ట్ చేయాలి, ఫిబ్రవరి అయిపోతున్నది. మరి ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఒకవేళ రైతు భరోసా ఇప్పుడు ఇవ్వలేదనుకో, ఎలక్షన్లకు ముందు ఇద్దాం 10th ఎగ్జామ్స్ తర్వాత అనుకున్నారు అనుకో, జనాలు దుమ్మెత్తిపోస్తారు. ఒకవేళ ఇప్పుడు ఇచ్చినాం అనుకో, ఒకవేళ ఇప్పుడు రేపో ఎల్లుండో స్టార్ట్ చేసి ఇప్పుడే ఇచ్చేసినాం అనుకో, 10th ఎగ్జామ్స్ తర్వాత ఎలక్షన్స్ పెట్టినాం అనుకో, మళ్ళీ జనాలు అప్పటికి మర్చిపోతారుగా. రైతు భరోసా వచ్చిన పైసలు అయిపోతాయి, జనాలు మర్చిపోతారు. అమ్మ ఎట్లా? అందుకే నేను అనుకోవడం ఏంటంటే రైతు భరోసా ఇచ్చేది ఆలస్యం, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి రైతు బంధుకు చాలా లింక్ ఉన్నది. రైతు భరోసా పడాలి, ఎలక్షన్ పెట్టాలి, ఇది ప్లాన్. ఇప్పుడు రైతు భరోసా వేసి ఒకవేళ లేట్ అయితే జనాలు తిడతారు, ఇంక అది తట్టుకోలేరు ప్రభుత్వము. ఇప్పుడు రైతు భరోసా వేసి నెల రోజుల తర్వాత ఎలక్షన్ పెడితే జనాలు అప్పటికి మర్చిపోతారు. ఇది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు నేను కూడా ముందే పెడతారు అనుకుంటున్నా. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంలో పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అయితే మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో తర్జన భర్జన పడుతున్నది. ఎస్ఎస్సి బోర్డు పరీక్షలకు ముందు ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులు తలమునకలుగా ఉంటారన్న సంగతి తెలిసింది. మరోవైపున మార్చి 15లోగా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 450 కోట్ల మేరకు నిధులు మురిగిపోయే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను ఎస్ఎస్సి బోర్డు పరీక్షలకు ముందు నిర్వహించాలా, లేక ఆ పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్లో నిర్వహించాలా అన్నదానిపై తర్జన భర్జన పడుతోంది. ఈ నెల 23వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపైన స్పష్టత రాబోతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 50% పైగా సీట్లు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లోనూ బీసీలకు పార్టీ పరంగా 50% పైగా సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 80% పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహానికి తోడు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి 450 కోట్ల మేరకు నిధులు రావాల్సి ఉండడంతో పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచన రేవంత్ సర్కార్ చేస్తున్నది. ఈ నెల 23వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎస్ఎస్సి పరీక్షలకు ముందే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కనుక భావిస్తే 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చిలోనే 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి 14వ తేదీలోగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికను కూడా పూర్తి చేయబోతున్నట్టుగా చెబుతున్నారు. వెంటనే ఆర్థిక సంఘానికి నివేదికలు పంపబోతున్నట్టుగా సమాచారం. ఎస్ఎస్సి పరీక్షల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కనుక నిర్ణయిస్తే ఏప్రిల్ చివరిలో జరిగే అవకాశం ఉంది. ఇక అది అంత దాకా పోదండి నేను అనుకోవడం. అయితే పెడితే ఇప్పుడు ముందే పెట్టేయాలి. ఇప్పుడు అంత వరదాకా పోవాలంటే రైతు బంధు కూడా అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ జనాలు మర్చిపోతారని అప్పుడే ఏప్రిల్ దాకా రైతు బంధు భరోసా ఆగే అవకాశం లేదు. ముందే ఇవ్వాలి. ముందే ఇస్తే మళ్ళీ ఎలక్షన్ తర్వాత పెడితే మళ్ళీ ఎలక్షన్లకు ముందు మళ్ళీ ఏదో ఒకటి స్కీమో ఇంకేదో లేదు, మళ్ళీ జనాలు ఓట్లేరుగా. గవర్నమెంట్ ఆలోచన ఇది. సో కాబట్టి బిఫోరే పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. మీరేమనుకుంటున్నారు? యు ఆర్ టూ మచ్ అజ్యూమింగ్ మిస్టర్ రఘు ఇన్ కాంగ్రెస్ మ్యాటర్స్ అట. కాంగ్రెస్ మ్యాటర్ ఎందుకైతే ఎలక్షన్, రైతు భరోసా కాంగ్రెస్ మ్యాటర్ ఎందుకైతుంది? మనదే కదా మ్యాటర్.